రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఏమండి, నేను ఒక రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఏమండి, రెడ్లల్లో మిథున్ అయ్యాడు, చివరికి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, లేదు ఖమ్మాకు సంబంధించిన వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. వీళ్ళెవరు అరెస్ట్ అయిన మళ్ళా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు వారి కులానికి సంబంధించిన నేతలు ఎవరు వాళ్ళకు స్వాగతం పలకలా, ప్రెస్ మీట్ పెట్టాల పాయింట్. మరి ఇక్కడ అంబటి రాంబాబు గారితో ఆ కుల నేతలను పెట్టి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సూటి ప్రశ్న అండి ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నేతలకు సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. ఇది కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదా? ఒకటి. రెండోది, మీరు ఏం ఊహించారు? నేతలు ఎవరినైనా సరే అరెస్ట్ అయిపోతే వెంటనే ప్రపంచం కాకపోతుంది, కాపు సామాజిక వర్గంలో ఒక విప్లవం వస్తుంది, అసలు పూర్తిగా పార్టీలకు అతీతంగా ఏదో జరిగిపోతుంది, ఎగిరిపోతా అనుకున్నారు. అటువంటిది ఏమీ జరగకపోగా ఏం జరిగింది? ఆఖరికి ఈ మధ్య కాలంలో ఒక ఆయన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒక పెద్ద హీరో ఉన్నాడు కర్నూలులో, ఆయన పంపించారు వాళ్ళ ఇంటికాడికి. తర్వాత మనకు ఒక శివప్రసాద్ రెడ్డిని ఒక ఆయన పంపించారు. అంటే మీకు కాపు నేతల్లో ఎక్కడా సానుభూతి రాకపోయే కొద్దీ మీరు మిగతా కులాలకు సంబంధించిన నేతలను అంబటి రాంబాబు గారిని పంపించి ప్రతిరోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, వారి అంబటి రాంబాబు గారి వాళ్ళ కుమార్తెతో తిట్టించడం, ఈ నాయకులతో తిట్టించడం, ఈ సమస్యను పూర్తిగా ప్రజల్లో నానేటిగా చేయడం, అంటే ప్రజలు మర్చిపోకుండా ఉండేట్టుగా చేయడం. ఇది మీరు చేసే రాజకీయం. సో మీరేమంటారు చివరిగా? మీరేమంటారు చివరిగా? అంబటి రామ్ చెప్పండి. వాళ్ళ కూతురు ఏమైందండి, నేను కాపుకంలో పుట్టినందుకు గర్వపడుతున్నాననింది. మరి అంబటి రాంబాబు గారు తాగుబోతులు తిరుగుబోతులు ఎందుకన్నారండి? అంటే ఇద్దరి మధ్య అంత విభేదాలు ఉన్నాయా? అంత సైద్ధాంతిక విభేదాలు ఏమైనా ఉన్నాయా వారిద్దరే? ఇలాంటి మీరు ఒకటి గమనించట్లేదు. మా కాపులందరూ ఇలా ఉంటారని ఆయన సామాజిక వర్గం గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కూతురుతో అలా చెప్పించి ఉండొచ్చు. రాజకీయం, అది వాళ్ళు చేస్తే రాజకీయం అండి. అది మీరేమంటారు? రాజకీయంగా మీరు కులాన్ని వాడుకోవాలనుకుంటున్నారు, కుంపట్ల రకాలు చేయాలనుకుంటున్నారని మేము చెప్తున్నామండి. రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. ఒక్కసారి కిషన్ గారితో మాట్లాడదు, ఇందాక కట్ అయింది. మీ అభిప్రాయం అర్థమైంది సార్. రైట్. కిషన్ గారు 30 seconds క్లోజ్ చేయండి సార్. ఇందాక మీకు కట్ అయింది, చెప్పండి ప్లీజ్. కిషన్ గారు మీ వాయిస్ మళ్ళీ మ్యూట్ అయింది. రైట్. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు కిషన్ గారు. ధన్యవాదాలండి. కృష్ణవేణి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని అయితే రేపిన మాట వాస్తవం. ఎటువంటి పరిస్థితుల్లో కూటమి కూలిపోతుంది, నేను కూలిపోయే వరకు కూడా మరి నేను నిద్రపోను అని చెప్పి ఆయన మాట్లాడటం. అసలు అతిగతి లేనోడు, నువ్వు రేపల్లిలో తంతే సత్తెనపల్లిలో పడ్డావు, సత్తెనపల్లిలో తంతే సోయి లేకుండా పోయావు, ఈరోజు నీ టికెట్ లేదన్నా అని జగన్మోహన్ రెడ్డి చెప్పినందుకే జైలుకి వెళ్ళి ఏదో ఒక రకంగా మళ్ళీ టికెట్ సంపాదించుకునే ప్రయత్నం చేసావు తప్పితే నిన్నెవడు దేకుతాడని చెప్పి కూటమి నేతలు అయితే ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా లాస్ట్కి అర్థమవుతుంది, ఎవరికైనా ప్రజలకి న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. లాస్ట్ మినిట్లో ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి టికెట్ రాదు, ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు ప్రభుత్వాలు బాగా చూస్తున్నారు అనేది అంతిమ నిర్ణేతలు అయితే ప్రజలే ఉంటారు. వాళ్ళ చేతుల్లో ఉంటుంది.